నమస్తే సీఎం పెళ్ళం టీమ్ స్పెషల్ చిట్ చాట్ కి స్వాగతం. ఒక సీఎం పెళ్ళం అనూహ్య పరిణామాల నడుమ కామన్ మ్యాన్ వైఫ్ గా మారితే, పాలకుల తీరు వల్ల దేశానికి అన్నం పెట్టే రైతుల కడుపు మండి తిరగబడితే వింటుంటే ఆసక్తిని రేపుతున్న ఈ కథాంశాల ఆధారంగా సీఎం పెళ్ళం అనే సినిమా తెరకెక్కింది. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై బొల్ల రామకృష్ణ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు గడ్డం రమణారెడ్డి దర్శకులు, ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ ను అందించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జయసుధ, ఇంద్రజ, సుమన్, అజయ్, ఘర్షణ శ్రీనివాస్ తో పాటు పలువురు నటీనటులు కూడా భాగస్వాములయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని ఈ నెల 9వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఆ టీంలో ఉన్న ఆ మూవీలో నటించిన హీరో సుమన్ గారు, అదేవిధంగా డైరెక్టర్ వెంకట గారు, రమణ గారు మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ అసలు మూవీలో ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు, అసలు సుమన్ గారు రోల్ ఏ విధంగా ఉండిపోతుంది. ఎందుకంటే సుమన్ గారు అంటే ఇప్పటి వ్యక్తి కాదు, అందరికీ తెలిసిందే. చాలామంది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఎలా ఉండబోతుందో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి సుమన్ గారు, రమణ గారు. సుమన్ గారు, ఈ మూవీలో సీఎం పెళ్ళం అంటే ఎక్కువగా అందరూ ఆలోచించేది ఒక సీఎం రేంజ్, వాళ్ళ వైఫ్ అంటే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి, ఆ మూవీలో మీ రోల్ని మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ముందుగా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే నా క్యారెక్టర్ అండి, ఓకే, కథ అండి. కథ ఫ్రెష్గా ఉంది. ఇది చెప్పాలంటే ఒక పొలిటికల్ ఫిలిమే చెప్పొచ్చు. పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారు అంటే ఏదో టైటిల్ సీఎం పెళ్ళం లేకపోతే అలా కాకుండా పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో, పాలిటిక్స్ అంటే సర్పంచ్ నుంచి నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే, ఎంపీ, సోకాల్ రాజ్యసభ, ఎమ్మెల్సీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ పాలిటిక్స్లో జనరల్గా ఏం జరుగుతుందంటే అండి, ఒకరు డౌన్ఫాల్ అవడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా కొన్ని విషయాలు రీచ్ కాదండి. చుట్టూ ఉంటున్న బ్యాచ్ ఎవరైతే ఉంటున్నారో ఎంతసేపు వాళ్ళకి భజన కొడుతూ ఉంటారు తప్ప బయట చెడు ఏం జరుగుతుంది, వాళ్ళ గురించి మిస్టేక్లు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి తెలియకుండా ఏమేం జరుగుతున్నాయి తెలియదు. వాళ్ళకి తెలిసేటప్పటికి లేట్ అయిపోతుంది, అప్పటికే డ్యామేజ్ అయిపోతుంది. అండ్ వన్స్ ఎప్పుడైతే బ్లాక్ మార్క్ వస్తుందో మళ్ళీ అది మనం క్లీన్ చేసి మళ్ళీ రావాలంటే పాలిటిక్స్లో చాలా కష్టం. సో ఇక్కడ ఏమంటే డైరెక్టర్ గారి పాయింట్ ఏంటంటే, వాళ్ళ పెళ్ళం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, అసలు లోపల వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా, అంటే ఎనిబడి, ఇట్ కెన్ బి సెక్రటరీ ఆర్ పిఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుసుకొని కరెక్ట్ వివరాలు తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా చెప్పగలిగే మనిషి ఎవరంటే సీఎం భార్యనే, ఆర్ ఎమ్మెల్యే భార్య, ఆర్ సంబడి. వేరే ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళు బాగుండాలి, ఇంకా వాళ్ళు మంచి పనులు చేయాలి, ఇంకా మంచి పేరు రావాలని చెప్తారు. సో మెయిన్ పాయింట్ అది. ఇక్కడ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వైఫ్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ రావాలి. అంతేగాని ఫాదరో బ్రదరో వాళ్ళు చూసుకుంటారు, మాకేంటి సంబంధం అని చెప్పేసి వీళ్ళు ఊరికే తిరగడం కాదు. ఒకటి, ఆ మనిషికి మంచి పేరు రావాలి, రాష్ట్రంలో మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, పార్టీ పేరు నిలబడాలి, ప్లస్ అన్ని పాజిటివ్గా జరగాలంటే ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ కొందరు ఉంటారు, పేడ్ పీపుల్ ఏం చేస్తారు, ఎలాగ మంత్లీ శాలరీ వస్తుంది, ఏ భజన కొడుతుంటే సరిపోతుంది అనుకుంటారు. కొందరేమో చెప్తే ఏమవుతుందేమో, మన ఉద్యోగం పోతుందేమో, అదొక భయం. మనకేంటి, ఎలా పోతే మనకేంటి, ఇలా అనుకుంటున్నా కొందరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కేటగిరీస్ వల్ల అక్కడ మెయిన్ పర్సన్కి మైనస్ అవుతుంది. సో మంచి మనిషి అతను కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా బెటర్ చేస్తాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఇది పాయింట్ అండి. నా క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. నేను చాలా సినిమాలు పోలీస్ రోల్స్ చేశాను. బట్ దీంట్లో నచ్చింది ఏంటంటే ప్రజెంట్ పోలీస్ వాళ్ళలో కూడా కొన్ని మంచి వాళ్ళు ఉన్నారు, ఐడియాలజీ కొంచెం మంచి ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచిది అవుతుంది. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఇది డెఫినెట్గా నచ్చుతుంది ఈ క్యారెక్టర్. ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలి, ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ చాలా విషయాలు ఏంటంటే ఒక మార్పు వస్తుంది. ఇది నా క్యారెక్టర్ అండి. అది రమణ గారు నాకు ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఏదైతే అనుకున్నానో అవుట్పుట్ ఉంది, ఆయన ఏదైతే అనుకున్నారో అవుట్పుట్ కూడా వచ్చింది. ఓవరాల్గా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇది ఒక మంచి పొలిటికల్ ప్లస్ ఫ్యామిలీ పిక్చర్ అవుతుంది, నీట్ ఫిలిం విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, రమణ గారు, సుమన్ గారు చెప్తున్నారు పొలిటికల్గా ఒక
సీఎం వైఫ్ బయటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని రావడం అనేది చాలా మంచి పాయింట్. యాక్చువల్గా ఒరిజినల్గా మన సినిమాలో చూస్తాం, మేబీ ఈ మూవీ చూసిన తర్వాత అలా థాట్స్ కూడా రావచ్చేమో, పొలిటికల్లో కూడా అలా వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే వైఫ్ ఎప్పుడు కూడా హస్బెండ్కి మంచిగా చేయకూడాలని అనుకుంటుంది. బ్రదర్స్ కావని ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంపాదన వరకు చూసుకుంటారు. ఆయన అన్న పాయింట్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మిగతా వాళ్ళు వాళ్ళ సంపాదన చూసుకుంటున్నారు కాబట్టి సో వైఫ్ అన్నది ఎక్కువగా ఇంకా ఎదగాలి, మంచి పేరు రావాలని మాత్రం చూసుకుంటుంది. అలాగే ఒక కామన్ మ్యాన్ వైఫ్గా బయటికి వెళ్ళడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం చాలా చాలా మంచి కాన్సెప్ట్. అది మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు అలా పంపించాలని? సింపుల్. కొన్ని ఇళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది, కొన్ని ఇళ్ళల్లో వైఫ్ ఏం చేస్తుందంటే ఊరికే ఉండదు, పాలోడి దగ్గర నుండి స్టార్ట్. తను ఏం చేస్తుందంటే వాళ్ళ అవసరాలని కూడా తీరుస్తూ ఉంటుంది. పనులకు సంబంధించిన వాళ్ళు కొద్ది ఇన్ఫ్లుయెన్స్డ్ హస్బెండ్ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం. సో చాలా చోట్ల మహిళలకు అందరికీ తెలిసిన పాయింటే. ప్రతి మహిళ కాకపోయినా ఒక 50% మహిళలు మా ఆయన మినిస్టర్ అయితే నేను ఇది చేయొచ్చు అన్న ఆలోచన వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్పలేము. నేను రీడ్ చేసింది ఏంటంటే, కొందరు అబ్జర్వ్ చేశాను, గృహిణులు ఎస్పెషల్లీ కాలనీస్లో చాలా మంచి పేరున్న ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటి నేచర్ ఉన్న ఒక ఆమె ఇంట్లో కూర్చొని నేనేం చేస్తున్నాను, మా ఆయన సీఎం. సో ఆయనతోనే అడుగుతుంది, ఏమండి మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీ పిఏగా జాయిన్ అవ్వచ్చా, ఏం చేయను ఇంట్లో కూర్చొని, మంచి జాబ్ కూడా మానిపించేశారు అంటే సీఎం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని ఆయన జాబ్ కూడా మానిపించేశారు ఆమె. అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు, యూఆర్ నో మోర్ కామన్ మ్యాన్స్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేసేదానివి కామన్ మ్యాన్స్, టుడే యు ఆర్ సీఎంస్ వైఫ్. ఓకే, నో మోర్ కామన్ మ్యాన్స్ వైఫ్, సీఎం వైఫ్. నువ్వు ఇంకా స్టేజ్ ముందున్న ఆడియన్లో లాగా ఆలోచిస్తే రాంగ్. స్టేజ్ పైన ఉన్న ఒక సెలబ్రిటీ లాగా ఆలోచించు. అంటే నేను సెలబ్రిటీయా? యా, సీఎం పెళ్ళాంగా నీకంటూ ఒక హోదా ఉంది. మహిళా మండలికి వెళ్ళి నీ చైర్ సపరేట్గా ఉంటుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి నీ చైర్ స్టేజ్ మీద ఉంటుంది. యూఆర్ సీఎంస్ వైఫ్. సో ఒక 4 పాయింట్లతో ఆ అమ్మాయి అసలు ఆలోచించి ఆమె బయటకు వస్తే ఏం జరిగిందన్నదే సినిమా. అసలు నిజంగా సీఎం వైఫ్ ఒక కలెక్టర్ గారి ఆఫీస్కి వస్తే ఎలా ఉంటుంది పొజిషన్ ఆలోచించు. సీఎం వైఫ్ అసలు అక్కడ రావడం ఏంటి? కానీ సో ఇలాగ ప్రతి చోట సీఎం వైఫ్ బయటకు వస్తే ఏముంటుంది, అసలు ఏ సీఎం వైఫ్కి తెలియని ఆమెకున్న వాల్యూ ఈ సినిమాలో చూపించాం. సీఎం వైఫ్ నిజంగానే నాకు ఇంత వాల్యూ ఉంది అనుకొని బయటకు వస్తే సెకండ్ సీఎమే కదండి. అయిపోయింది. ఒక సీఎం ఇంట్లో ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాడు, ఒక సీఎం ఎక్కడ పోతుంది అసలు ఎవరికి తెలియదు ఆమె ప్రోగ్రామ్. ఈ సీఎం వెళ్తుంటే రోడ్లు క్లీనింగు, ఆ క్లీనింగ్ ఇవన్నీ చేస్తున్నారు, ఆయనకేం కనబడుద్ది. కానీ ఈమె ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా. అయిపోయింది. ఈమె డైరెక్ట్ సీఎమే కదా. సీఎం దగ్గర ఉన్న సెక్రటరీ ఇంకెవరో కాదు, ఈమె డైరెక్ట్. ఏమండి ఏంటిది, ఇక్కడికి వచ్చా నేను నీచంగా ఉంది ఇక్కడ అనగానే అయిపోయింది. ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్కి డైపర్లు తడిచిపోతాయి. సో పాయింట్ ఏంటంటే, ఏదన్నా మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మహిళా శక్తి ఈజ్ పవర్ఫుల్. నిజంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి ఉన్నా మళ్ళీ వెనకాల ఇంటికి చేరాల్సిందే వాడు. ఇప్పుడు మన సీఎం, పక్కకున్న రాష్ట్ర సీఎం ఎవరినైనా తీసుకోండి, ఇంటికి వెళ్తే ఎవరిది? సో ఇల్లు హ్యాండిల్ చేసేది ఎవరు? మళ్ళీ ఆమెనే. సో మీరు ఆలోచిస్తే మహిళా శక్తి ఎంత ఇదో ఇంపార్టెన్స్ ఉందో దాన్ని నేను క్లియర్గా సీఎం పెళ్ళాం అన్న పేరుతో చూపించాను. మహిళలకి ఇది కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కొద్దిగా మార్పు వచ్చిన, ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ వైఫ్స్, మినిస్టర్స్ వైఫ్స్, సీఎం వైఫ్ అందరూ అరే ఇదేదో సినిమా బాగుంది, ఇలా మనం కూడా కొద్దిగా బయటకు, వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకేం ఖర్చు లేదు కదా. వారు బయటకు వస్తే ఏముంది, ఇంట్లో టైంలో వండట్లేదు, లేదు పిల్లోని రిసీవ్ చేసుకోవడానికి నేను ఉండాలి, ఇలాంటి ఏమో లేవు. కాబట్టి ఆమె నిజంగా బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆయన రాకపోతే ఏం. సో నేను ఫ్యూచర్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నా సినిమా చూశాక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే ఫస్ట్ వైఫ్ క్యారెక్టర్ బయట పెట్టండి, అప్పుడు మేము ఓట్లేస్తాం అనే జనాలు ముందుకు వస్తారన్న ఆశ అంతే. ఎందుకంటే నువ్వు ఎలాగో బిజీ ఉంటావు, నీ వైఫ్ అన్న ముందుకు వచ్చి. ఇప్పుడు ఎంతమంది ఒక మినిస్టర్ ఇంట్లో వైఫ్ కూర్చొని ఒక క్యాబిన్లో వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని సార్ట్అవుట్ చేసి హస్బెండ్కి చెప్తాను, అయిపోయింది. అక్కడ పవర్ని మిస్యూజ్ చేసే వ్యక్తులే ఆయన కింద ఉండే సెక్రటరీ అని, అసిస్టెంట్లు అని, అదని ఇదని అన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే వై నాట్ ఎ సీఎం వైఫ్, వై నాట్ ఎ మినిస్టర్స్ వైఫ్? సో దట్ ఈస్ అ క్వశ్చన్. అది నచ్చితే మహిళలు డెఫినెట్గా ముందుకు వస్తారు. ఖచ్చితంగా. ఈ రోజు నేను బల్లగుద్ది చెప్తాను, ఈ సినిమా సీఎం దగ్గర నుండి అందరూ చూడాలి. చేంజ్ రావాలండి. ఇంకెన్ని రోజులు చేంజ్ అంటే జేబులో ఉన్న చేంజ్ కాదు, చేంజ్ రావాలి. మళ్ళీ ఏం చేయాలి, కర్మ ప్రతిదానికి ప్రాసదిస్తున్నారు జనాలు. డైరెక్టర్ అనిపించుకున్నారు, ఇప్పుడు బాగా మాట్లాడితే డైరెక్టర్ అంటారు, లేకపోతే డమ్మి అనిపించుకున్నారంటారు. మీరు భలే ఉన్నారు.
ఓకే సుమన్ గారు, ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్? ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తాయి అనుకో, ఏ డైరెక్టర్ నన్ను పక్క కూర్చోబెట్టి అడిగితే ఏం చెప్తారు? వీడు సార్ ఆయన లేరండి. లేలే వీడు దొంగ నా కొడుకు అని చెప్తారా? ఎగ్జాక్ట్లీ లేలే వీడు దొంగ నా కొడుకు అని చెప్తారా సార్? చెప్పరు. మళ్ళీ కానీ మీరు ఆయన నిజాలు అయితే అబద్ధం మాట్లాడండి. చెప్పరని అనుకుంటున్నాను నేను.